మా ఆవిడ మా అబ్బాయి ఇంకా గ్రూప్ అందరం కలిసి రివర్ క్రూజ్ ఎక్కాము. రివర్ క్రూజ్లో అక్కడ మాకు ఐఫిల్ టవర్ కనిపిస్తుంది. ఐఫిల్ టవర్ దాటేసి ముందుకు వచ్చేసాం. సినిమాలో చూపించిన బ్రిడ్జ్ ఇదే. మనకి నాగార్జున సోనాలి బింద్రే వాళ్ళది. ఇక్కడ మనకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్ అయిన రోల్స్ రాయ్స్ అండ్ బెంట్లీ కార్స్ కూడా ఇవి కూడా రెంట్కి ఇస్తారు. అందుకే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈవెంట్స్ ట్రాన్స్ఫర్ అని రాస్తుంది. ఫ్రెండ్స్ నైట్ 10 అయిపోయింది. ఫ్లికరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎల్ఈడి లైట్ ఫ్లికరింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ప్యారిస్లో ఉన్నాను. ప్యారిస్లోని ఆర్చ్ డి ట్రాంప్ అంటారు. ఆర్చ్ డి ట్రాంప్ అంటే విక్టరీ మాన్యుమెంట్ అనమాట. సో విక్టరీ మాన్యుమెంట్ అనేది 19th సెంచరీలో కట్టడం జరిగింది. సో ఈరోజు ప్యారిస్లో నేషనల్ హాలిడే, ఎందుకంటే ఇట్స్ ఏ మే డే. మనకి ప్రపంచంలో సగం చోట్ల సగం దేశాల్లో ఈరోజు హాలిడే, ఎందుకంటే లేబర్ డే హాలిడే. మనకి ఇండియాలో కూడా లేబర్ డే హాలిడే, ఈరోజు మే డే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ అనేది ఎంత సూపర్గా ఉందనేది. ఇది ఎర్లీ 19th సెంచరీలో కట్టడం జరిగింది ఫ్రాన్స్ వాళ్ళు. సో ఈ రోజు మనకి రోడ్స్ అన్ని ఖాళీగా కనిపిస్తాయి. అటువైపు చూసుకుంటే కంప్లీట్ రోడ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి, ఎందుకంటే ఈరోజు నేషనల్ హాలిడే కాబట్టి జనాలు ఎవరు లేరు. మామూలుగా దిస్ ఇస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ప్యారిస్ అనేది. ఎందుకంటే ప్యారిస్ అంటే సిటీ ఆఫ్ లవ్ అంటారు అండ్ సిటీ ఆఫ్ టూరిజం. సో అంతేకాకుండా దిస్ ఇస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎక్స్టీరియర్స్ ఏవి కూడా మార్చడానికి లేదు. ఎక్స్టీరియర్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయ్యి పాడైపోతే కూడా దాన్ని సేమ్ వేలో మళ్ళీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇంటీరియర్స్ మాత్రం మనం ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ మాత్రం ఏ బిల్డింగ్ కూడా మార్చడానికి లేదు. సో అందుకే ఎక్కడ చూసుకున్నా కూడా మీరు 100 సంవత్సరాల తర్వాత చూసినా, 50 సంవత్సరాల ముందు చూసినా, ఇప్పుడు చూసినా ఎప్పుడైనా కూడా ఒకటేలాగా స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అది యునెస్కో వాళ్ళు సెటప్ చేసిన రూల్. అందువల్ల ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటే కాకుండా వరల్డ్ హెరిటేజ్ సిటీ అనమాట. సో ఇలా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అక్కడ కనబడుతుంది. దీనిపైన ఆర్కిటెక్చరల్ డిజైన్ కూడా ఎంత సూపర్గా ఉంది చూడండి. ఒక్కొక్కటి వాళ్ళ ఆర్కిటెక్చర్ కనబడేలాగా, వాళ్ళ స్ట్రక్చర్ కనబడేలాగా సూపర్గా డిజైన్ చేసుకున్నారు. సో నేనైతే మా ఫ్యామిలీతో పాటు వచ్చాను. సో ఇది ఫస్ట్ స్పాట్ అనమాట. ఈ స్పాట్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. సో మా వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడే పడుకొని లేచాడు కాబట్టి కొంచెం మబ్బుగున్నాడు. సో ఈ పర్టికులర్ మనకి విక్టరీ మాన్యుమెంట్ అనేది, సో ఇక్కడ మనకి ఇండియాలో ఇండియా గేట్ అలాగో ఇక్కడ అనమాట. కాకపోతే ఇది మొత్తం సిటీ సెంటర్లో కట్టడం జరిగింది. ఎర్లీ 19th సెంచరీలో దీన్ని కట్టడం జరిగింది. సో మీరు ఇక్కడ ఆర్కిటెక్చర్ మనకి ప్యారిస్ కానీ ఫ్రెంచ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది దీనిలో మనకి చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఎంత పెద్దగా ఉందనేది, ఎంత బాగుందనేది మనకి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్కిటెక్చరల్ వాల్యూ అనేది మనకి దీంట్లో క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. సో ప్యారిస్ యొక్క పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ టు 12 million. సో ఓవరాల్ ఫ్రాన్స్ పాపులేషన్ వచ్చి అరౌండ్ 6 million ఉంటే అరౌండ్ 12 million ఇక్కడ ఉంటున్నారు, అంటే మన ప్యారిస్లో ఉంటున్నారు. అంటే ఒక 20% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఫ్రాన్స్లో మనకి ప్యారిస్లో ఉంటున్నారు. సో మిగతా 80% ఫ్రాన్స్లోని మిగతా సిటీస్లో కూడా ఉంటున్నారు. సో ఇట్స్ నాట్ సిటీ ఆర్ పీపుల్ డిపెండెంట్. సో ఇట్స్ ఓవరాల్ మన కంట్రీలో రకరకాల వాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ అంతేకాకుండా ప్యారిస్ ఇస్ నోన్ ఫర్ పర్ఫ్యూమ్స్. సో పర్ఫ్యూమ్స్ అనేది ఇక్కడ వరల్డ్ బెస్ట్ పర్ఫ్యూమ్స్ అనేది ఇక్కడ దొరుకుతాయి. ఎందుకంటే ఆల్కహాల్ అనేది అసలు జీరో ఆర్ వెరీ మినిమల్ ఆల్కహాల్ యూస్ చేసి ఇక్కడ పర్ఫ్యూమ్స్ అనేది ఇక్కడ వీళ్ళు తయారు చేయడం అనేది, మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్యారిస్ ఇస్ నోన్ ఫర్ పర్ఫ్యూమ్స్. సో అది కూడా మనం చూడొచ్చు. సో ఆర్కిటెక్చర్ డిజైన్ అండ్ వాల్యూమ్ మాత్రం సూపర్గా ఉంది. సో నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ స్పాట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లూయి విటాన్ స్టోర్ చూసుకోవచ్చు. లూయి విటాన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అపారల్స్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్. అలాంటి లూయి విటాన్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ 5-star హోటల్ అనేది కడుతున్నారు. సో వీళ్ళ ఓన్ 5-star హోటల్లోనే ఈ పర్టికులర్ షాప్ అనేది ఉండబోతుంది. ఇక్కడ ఎల్వి స్టోర్ అనేది చూసుకోవచ్చు. Yes, that's the largest one. So it is also this avenue where Champs-Élysées, where ministers on Wednesday morning. One of the most expensive lanes అని చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ అన్ని బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా ప్రెసిడెంట్స్ రెసిడెన్స్ కూడా ఇక్కడ ఉంటుందంట. కాంకోర్డ్ స్క్వేర్ అంటారు. ఇక్కడ 8 మాన్యుమెంట్స్ ఉన్నాయి, లేడీస్ స్టాచ్యూస్ అనేది. ఈచ్ స్టాచ్యూ అనేది ఈచ్ బిగ్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్ని రిప్రజెంట్ చేస్తుందంట. It was on this square where in 1793, 4 years after the revolution started, one of the last kings of France, Louis XVI, and the last king who lived in Versailles.
సో ఇప్పుడు మనం చూస్తుంది కాంకోర్డ్ స్క్వేర్. సో ఇది కాంకోర్డ్ స్క్వేర్ అనమాట. సో కాంకోర్డ్ స్క్వేర్లో ఇక్కడ మనకి ఒక 8 లేడీ స్టాచ్యూస్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ లేడీ స్టాచ్యూస్, ఈచ్ స్టాచ్యూ రిప్రజెంట్స్ వన్ బిగ్గెస్ట్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్ అనమాట. సో ఇలా కంప్లీట్ ఒక స్క్వేర్లో అలా 8 లేడీ స్టాచ్యూస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ పర్టికులర్ స్క్వేర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, సో అది చెప్పాలంటే ఒక 250 years వెనక్కి వెళ్ళాలి మనము. ఫ్రాన్స్ వాళ్ళకి వీళ్ళకి 1789లో 14 July 1789లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ డే అంటారు, బాస్టైల్ డే అంటారు. సో ఇండిపెండెన్స్ వచ్చింది కదా అని వీళ్ళని ఎవరు రూల్ చేస్తున్నారు అనుకోవాల్సిన అవసరం లేదు. బయట కంట్రీస్ వాళ్ళు ఎవరు రూల్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళకి మొనార్కీ ఉండేది, కింగ్డమ్ అనేది ఉండేది, కింగ్స్ ఉండేవాళ్ళు. సో ఆ లాస్ట్ కింగ్ ని క్వీన్ ని ఈ పర్టికులర్ స్క్వేర్ లోనే తల నరికేసి వాళ్ళు రెవల్యూషన్ అనేది, ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అలా వీళ్ళు 14 July రోజు వీళ్ళు వాళ్ళ తల నరికేసి మొనార్కీని ఖతం చేసేసి ఇక్కడ వీళ్ళు ఇండిపెండెన్స్ అనేది తెచ్చుకోవడం జరిగింది. సో అప్పటిదాకా ఏంటంటే ఓన్లీ కింగ్స్ అండ్ క్వీన్స్ కి మాత్రమే, రాయల్ ఫ్యామిలీస్ కి మాత్రమే పెద్ద పెద్ద ప్యాలెసెస్, బాగా బోల్డంత ఆస్తులు, డబ్బులు ఉండేవంట. మిగతా ప్రజలకి ఎలాంటి సదుపాయాలు కానీ ఏవి ఉండకపోయేవి. సో వాళ్ళు పేదరికంలో కొట్టుమిట్టాడుతుండే వాళ్ళు. సో అలా వీళ్ళకి రెవల్యూషన్ జరిగి సో కింగ్ ని క్వీన్ ని మొత్తానికి తల నరికి చంపేసి ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ స్క్వేర్ లోనే జరిగింది అనమాట. సో అందుకే దీన్ని బాస్టైల్ డే అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే 14th July రోజు ఎవ్రీ ఇయర్ ఇక్కడ బాస్టైల్ డే రోజు ప్రతి కంట్రీ నుంచి పిలిపించి ఇక్కడ వాళ్ళకి మార్చ్ అనేది జరుగుతుంది, విక్టరీ మార్చ్ అనేది చేపిస్తారు. అలా మనకి 2023లో లాస్ట్ ఇయర్ July 14th కి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఇండియన్ ఆర్మీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మార్చ్ ఫాస్ట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ దిస్ పర్టికులర్ లొకేషన్. సో ఇదంతా కూడా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. సో ఇక్కడ వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన స్క్వేర్ ఇది. అందుకే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఆఫ్ ప్యారిస్. ప్యారిస్ లో జూలైలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. అందుకే మనకి ఇక్కడ స్టేజెస్ అనేది కూడా తయారు చేశారు. స్టేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ప్యారిస్ ఒలింపిక్స్ కి ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది బిగ్గెస్ట్ షనల్ స్టోర్ ఇన్ ద వరల్డ్ అంట. దీంట్లో ఈ లేన్ లో ఉన్న అన్ని కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ అన్ని కూడా ఫ్రెంచ్ బ్రాండ్స్ విచ్ ఆర్ ఫేమస్ అక్రాస్ ద వరల్డ్. బాల్మెన్ ప్యారిస్ కూడా కనిపిస్తుంది. నేను వేసుకున్న షర్ట్ అది, అలెగ్జాండర్ మెక్వీన్, ఎవ్రీథింగ్. ఇది చూస్తున్న లేన్ అనేది మోస్ట్ బిజియెస్ట్ లేన్, కానీ మేడే అవ్వడం వల్ల, లేబర్ డే అవ్వడం వల్ల ఈరోజు హాలిడే. సో అందుకే కంప్లీట్లీ అన్ని ఎంటీగా ఉన్నాయి. స్టోర్స్ అన్ని, షాప్స్ అన్ని. ఇక్కడ ఆల్ 5-star హోటల్స్ ప్లస్ ఆల్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ ఉండే స్టోర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. నేను ఇప్పుడు ఉన్నది వెండమ్ స్క్వేర్. సో దిస్ ఇస్ వన్స్ అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్క్వేర్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్ అన్ని ఇక్కడ రోల్స్ రాయిస్ నుంచి బెంట్లీ వరకు ప్రతి ఒక్క కార్ ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ రిట్జ్ హోటల్ అనేది, దట్ వాస్ ద లాస్ట్ హోటల్ వేర్ ప్రిన్సెస్ డయానా హెస్ డైన్డ్ అంట. సో ప్రిన్సెస్ డయానా డిన్నర్ చేసిన లాస్ట్ హోటల్ ఇది. సో ఇది రిట్జ్ హోటల్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ ఆఫ్ ప్యారిస్. సో ఇక్కడ మనకి నెపోలియన్ గుర్తుగా ఇక్కడ ఒక స్టాచ్యూ అనేది పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా వెండమ్ స్క్వేర్ అంటారు. సో ఈ వెండమ్ స్క్వేర్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కంప్లీట్ ఆర్కిటెక్చర్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అటువైపు కూడా మీకు ఇవన్నీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్స్ అండ్ దెన్ మనకి బ్రాండ్స్, స్టోర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్ అయిన రోల్స్ రాయిస్ అండ్ బెంట్లీ కార్స్ కూడా ఇవి కూడా రెంట్కి ఇస్తారు. అందుకే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈవెంట్స్ ట్రాన్స్ఫర్ అని రాస్తుంది. సో ఇవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్. సో ఇవి కూడా మనకి రెంటల్స్కి ఇస్తుంటారు అనమాట. సో ఇక్కడ ఇది ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం లొకేషన్ కాబట్టి ఇక్కడ వెడ్డింగ్స్ కానీ అండ్ షూటింగ్స్ కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక గంటకి 1500 euros చార్జ్ చేసి ఇక్కడ ఈ కార్స్ అనేది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్యారిస్ మెట్రో స్టేషన్ అక్కడ ఉంది. ప్లస్ అంతేకాకుండా ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది ఓపెరా హౌస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థియేటర్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ షోస్ అన్ని ఇక్కడ ఓపెరా హౌస్ లో అనేది ప్లే చేస్తూ ఉంటారు. ప్యారిస్ మెట్రో అంతా కూడా అండర్ గ్రౌండ్ మెట్రోలోనే, లండన్ మెట్రో లాగానే. సో ఇక్కడ ఏంటంటే ఫిక్స్ ప్రైస్ ఉందంట, €2.10. సో 2.1 euros ఒక ట్రిప్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడైనా వెళ్ళొచ్చు 1.5 hour వరకు. ఆ తర్వాత
మంత్లీ పాస్ Now, తీసుకున్నట్టయితే besides the 86 right, on the euros. left side, the city స్టేషన్ అనేది Boulevard మోస్ట్ Museum. డెకరేటెడ్ మెట్రో స్టేషన్ ఇది. The building సో ఇలా coming out on మల్టిపుల్ the right కలర్స్ లైటింగ్ లో with ఇక్కడ advertisement మెట్రో స్టేషన్ అనేది flag పెట్టారు. is దిస్ ఇస్ ద Louvre ఓన్లీ Museum. మెట్రో స్టేషన్ విచ్ ఇస్ It's a డెకరేటెడ్ అంట. view- ఈరోజు చూస్తున్న the first view విజువల్స్ అన్ని we చాలా started ఎక్స్క్లూజివ్ గా, building was ఎందుకంటే Francis జనరలీ I. ఇలాంటి And వ్యూ అనేది everything ఎవ్వరు చూపించలేరు, ఎందుకంటే lived ఈ రోజు after him. లేబర్ డే I హాలిడే think కాబట్టి one more అన్ని architecture కంప్లీట్ ఎంటీ ఉన్నాయి. that turned into a మామూలుగా అయితే ఇట్స్ museum కంప్లీట్లీ బిజీ సిటీ. 200 years సో later. మనకి ఇలాంటి ఇలా The ఎంటీ Louvre రోడ్స్ is అనేది ఎప్పుడు nowadays కనిపించదు. just announced సో మనం last వీఆర్ లక్కీ month. టు It is వ్యూ now ఆల్ the దీస్ ఎంటీ largest రోడ్స్. museum వాళ్ళకి built కాఫీ by అంటే one చాలా architect ఇష్టము. సో born in అందుకే mainland China and ప్రపంచంలో became ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు Mr. కాఫీ అనేది తాగుతూ ఉంటారు. I&A. సో ఇక్కడ వన్ ఆఫ్ ద The మోస్ట్ credit ఎక్స్పెన్సివ్ is Singapore అండ్ and in the వెరీ States as ఫేమస్ well. కాఫీ షాప్స్ ఆర్ ఆల్ హియర్. So we know మొనాలిసా పెయింటింగ్ కనిపిస్తుంది. సో లియోనార్డో డావిన్సీ గీసిన మొనాలిసా బొమ్మ. యాక్చువల్గా దాని పేరు లా జకోండా అంట. దట్స్ అన్ ఇటాలియన్ నేమ్. దాన్ని మనం మొనాలిసా అని చెప్పి పిలుస్తూ ఉంటాం. right hand side. ఇక్కడ That's మనకు the first కనిపిస్తున్న one installed రివర్ in అనేది the years. సెకండ్ లాంగెస్ట్ రివర్ Right ఇన్ hand side, ఫ్రాన్స్. the buildings you can see, it's not the other side of the river. It is రివర్ one పైనే island. ఇలా So మల్టిపుల్ you can బ్రిడ్జెస్ see on the కట్టేసి right-hand side, అటువైపు it's ఇటువైపు kind of ఫ్రాన్స్ అనేది డివైడ్ చేయడం two జరిగింది. small islands that we ఈ see. ప్యారిస్ PA. అనేది RISI. కనీసం 2200 years old అనేది Then the Romans came. They were the ones who settled the first village. The gift to the village, పడుతుంది. part సుప్రీం of the కోర్ట్, building హాల్ was ఆఫ్ used as జస్టిస్. a prison, a So- jail called the Conciergerie, ఇది where Louis XVI's wife Marie Antoinette spent her last days. సో ఇది ఒకప్పుడు జైలుగా ఉండేది, దాన్ని సుప్రీం కోర్ట్ కింద మార్చేశారు. Coming So up the ఏదైతే top of the Twin కనపడుతుందో Towers of Notre అది Dame. You see the Twin Tower church. on the right? This is one of the This most is famous Notre churches Dame, of the Paris. famous church. They had a fire ఎందుకంటే దీంట్లో 5 years జీసస్ ago. యొక్క ఒరిజినల్ That's క్రౌన్ Notre అనేది Dame. So you see ఇక్కడ that Notre పెట్టడం Dame was జరిగింది. built on the island. ఫ్రాన్స్ అనేది This is పాలస్తీన్ still నుంచి the కొనుక్కొని island on the ఇక్కడ right-hand side. 16th సెంచరీలో పాలస్తీన్ నుంచి Notre కొనుక్కొని Dame, ఇక్కడ పెట్టడం what's the జరిగింది. meaning of దిస్ సిటీ హాల్. సో ఇక్కడ ప్యారిస్ 2024 ఒలింపిక్స్ గురించి ఇక్కడ పెట్టడం జరిగింది. This is the only city where they are hosting it for the third time. So this is after Athens, Paris లో మాత్రమే third time అనేది ఒలింపిక్స్ జరగబోతున్నాయి. So it is one of the most important places. ఇప్పుడు మళ్ళీ మనము And on the right-hand అదే side, water there'll be a వైపు flower వస్తున్నాము. market, అక్కడ beautiful flower market, one of the 3 flower And then market that we have in Paris. బ్రిడ్జెస్ అనేది చూసుకోవచ్చు. పిచ్చేది నాటర్ డామ్ చర్చ్. ఇక్కడ కోయిలేషన్ ఆఫ్ నెపోలియన్ అనేది జరిగిందంట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చర్చెస్ ఆఫ్ ప్యారిస్. ఇక్కడ కనిపించేది ఫ్రెంచ్ లిటరేచర్ బిల్డింగ్ అనమాట. సో అక్కడ నుంచే ఫ్రెంచ్ లిటరేచర్ అనేది కంట్రోల్ చేయడం కానీ, ఎవ్రీ ఇయర్ ఒక 5 to 10 న్యూ వర్డ్స్ యాడ్ చేయడం కానీ వాళ్ళ ఫ్రెంచ్ డిక్షనరీలోకి జరుగుతుంది. So it's very different from బ్యూటిఫుల్ ఉంది any ప్యారిస్ అంతా. other museum in the ఇక్కడికి world. వెళ్ళిన because we ఎలా kept చూసుకున్నా the సరే అసలు architecture సేమ్ outside ఆర్కిటెక్చర్ and the సిమిలర్ గా decoration inside అండ్ వాటర్ exactly the way బ్రిడ్జెస్ it was as a లుక్ సో train గుడ్, సో station. That's బ్యూటిఫుల్, the building on సో your అమేజింగ్. left-hand side. మొత్తం ఇక్కడ Boats, you see on the చూసుకున్నా ఎంత right-hand బ్యూటిఫుల్ గా side, ఉన్నాయి ఆర్కిటెక్చర్ some కానీ, little boats, little రోడ్స్ small కానీ ones are houseboats where చాలా people బాగున్నాయి. live all సో year ఇవన్నీ round. కూడా వాటి ఒరిజినల్ It's స్ట్రక్చర్ very ఎలా ఉందో expensive అలాగే to rent a ఉంచేసారు spot అనమాట. for having a ఇది boat in the యునెస్కో city. వరల్డ్ హెరిటేజ్ సిటీ అవ్వడం వల్ల దీని ఆథెంటిసిటీ అనేది మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. సైడ్కి రన్నింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ సైక్లర్స్ ఉన్నారు, అండ్ తొక్కే రిక్షాస్ ఉన్నాయి, ప్లస్ అంతేకాకుండా బోట్లు కూడా కనిపిస్తున్నాయి. Left-hand side is the Parliament House. Exactly అసెంబ్లీ facing నేషనల్ అని the రాసింది. ఇది all the way పార్లమెంట్ down హౌస్ అనమాట. the Madeleine Church. Parliament So both House buildings are ఈ యొక్క perfectly building ఇది. symmetrical. మినిస్ట్రీ ఆఫ్ to ఫారెన్ అఫైర్స్ వాళ్ళ commemorate బిల్డింగ్ ఇది. the friendship between Russia and France. కనిపిస్తుంది మ్యూజియం ద లిబరేషన్ అని చెప్పేసి అని. ఇది ఒకప్పుడు మిలిటరీ హాస్పిటల్ అనమాట. దాని తర్వాత ఇది చర్చ్గా చేశారు. ఆ చర్చ్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మ్యూజియం కింద కన్సిడర్ చేస్తున్నారు. సో ఇదేంటంటే ఇక్కడ ఎవరు నో ఫైటింగ్ షుడ్ ఎంటర్ దిస్ పర్టికులర్ ప్లేస్ అని చెప్పేసి అని, ఎందుకంటే మిలిటరీలు హాస్పిటల్ కింద ఉండేది కాబట్టి. సో హాస్పిటల్లోకి ఎలాంటి ఫైటింగ్ అనేది జరగకుండా ఉండడం కోసం ఇలా కాపాడేవాళ్ళు. ఇక్కడ వెల్కమ్ ఇండియా అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఈ వెల్కమ్ ఇండియా రెస్టారెంట్లో ఇప్పుడు మేమందరము లంచ్ చేయబోతున్నాం. నేను, మా ఆవిడ, మా అబ్బాయి, ఇంకా గ్రూప్ అందరం కలిసి రివర్ క్రూజ్ ఎక్కాము. రివర్ క్రూజ్లో అక్కడ మాకు ఐఫిల్ టవర్ కనిపిస్తుంది. ఐఫిల్ టవర్ దాటేసి ముందుకు వచ్చేసాం. ఈఫిల్ టవరా? ఐఫిల్ టవర్ కాదా? ఐఫిల్ టవర్ కాదంట, ఈఫిల్ టవర్ అంట. ఒకటే ఉంది నాన్న, అదే ఒకటే. సో ఇది హ్యూజ్ బోట్ అనమాట. సో రివర్ క్రూజ్ బోట్. సో ఇక్కడ
కనీసం ఒక 200-300 మంది ఎక్కొచ్చు ఒకటేసారి. ఇది ఫస్ట్ లెవెల్లో. కింద గ్రౌండ్ లెవెల్లోనేమో మొత్తం కంప్లీట్ క్లోజ్డ్ ఉందన్నమాట. అనేది బ్రిడ్జ్ కిందికి వెళ్తుంది. సో బ్రిడ్జెస్ అనేది ఇంత చాలా దగ్గరలో ఉన్నాయి. హైట్ అనేది చాలా లో హైట్లో ఉంది కానీ సూపర్గా ఉంది. ఇది ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది యూనివర్సల్ ఎగ్జిబిషన్ కనిపించేది ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ రష్యా. రష్యా అండ్ ఫ్రాన్స్ యొక్క ఫ్రెండ్షిప్ కి చిహ్నంగా కట్టిన బ్రిడ్జ్ అనమాట ఇది. ఫ్రాన్స్ వాళ్ళు రష్యాతో కూడా ఒకప్పుడు ఫ్రెండ్షిప్ లో కూడా ఉన్నారనే విషయం అర్థమవుతుంది కదా. వాళ్ళిద్దరు కలిపి కట్టిన ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ఇది. ఆ బ్రిడ్జ్ కింద ఉన్న ఇదే ఫ్రెండ్షిప్ రష్యా వాళ్ళు ఎలాగే కంటిన్యూ చేసి యుక్రెయిన్ వార్ ఆపేస్తే బాగుంటుంది. ఇదే ఫ్రాన్స్ అండ్ రష్యా ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్. సినిమాలో చూపించిన బ్రిడ్జ్ ఇదే. మనకి నాగార్జున, సోనాలి బింద్రే వాళ్ళది. À côté, voici le musée d'Orsay. C'est ici que l'ancienne gare d'Orsay a été construite pour l'exposition universelle de 1900. Désaffectée à partir de 1939, elle devient un musée en 1937. బోట్ క్రూజ్ వల్ల సిటీ నడిబొడ్డులోంచి వెళ్తున్నాము. మనకి అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్ని కనబడుతున్నాయి. సూపర్బ్గా ఉంది, అల్టిమేట్గా ఉంది. మనకు కావాల్సిన లొకేషన్స్ అన్ని కూడా ఫ్రమ్ ద వాటర్ చూసుకోవచ్చు. మనం క్రాస్ చేస్తుంది ఓల్డెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ ప్యారిస్ అంట. ఇయర్ 1607 అంటే దాదాపు 415 ఇయర్స్ క్రితం కట్టిన బ్రిడ్జ్ అనమాట ఇది. సో మల్టిపుల్ బ్రిడ్జెస్లో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ ప్యారిస్. సో దీంట్లో మీరు ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్స్ కూడా చూసుకోవచ్చు. సూపర్బ్గా ఉంది కదా. ఇక్కడ ఒక బిల్డింగ్ చూసుకుంటే అది రెనోవేట్ చేస్తున్నారు. అది రెనోవేట్ చేసినా సరే మళ్ళీ సేమ్ అంతకుముందు ఒరిజినల్ షేప్ ఎలా ఉందో అలాగే కట్టాలన్నమాట. దాన్ని మార్చడానికి, ఎక్స్టీరియర్ మార్చడానికి మాత్రం లేదు. సో దట్ ఈస్ హౌ దిస్ పర్టికులర్ సిటీ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ. సో ఒక బోట్ పైన మనకి ఫస్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇలా తీసుకెళ్తే మొత్తం సిటీ అంతా తిప్పి చూపిస్తున్నారు. అల్టిమేట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఒక్కొక్క బ్రిడ్జ్కి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క రకమైన చరిత్ర, ఒక రకమైన హిస్టరీ ఉంది. కాబట్టి అవన్నీ చూసుకుంటూ అవన్నీ తెలుసుకుంటూ వెళ్తుంటే సూపర్ గా అనిపిస్తుంది. అల్టిమేట్ గా ఉంది. సో ఈ బోట్ షికార్లో మనకి మొత్తం ఎంటైర్ ప్యారిస్ అనేది, ప్యారిస్ నగర అందాలన్నీ కనిపిస్తున్నాయి. సో హ్యాట్స్ ఆఫ్. ఈ బ్రిడ్జెస్ హైలైట్ ఏంటంటే ఒక్కొక్క బ్రిడ్జ్ ఒక్కోలాగా కట్టారు. కట్టినట్టు కట్టకుండా కొన్ని చోట్ల రాళ్లతోటి, కొన్ని చోట్ల ఐరన్ తోటి, కొన్ని చోట్ల సున్నం రాళ్లతోటి, కొన్ని చోట్ల గ్లాస్ డోర్ తోటి రకరకాలుగా కట్టారు. అల్టిమేట్గా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఒలింపిక్స్ గురించి వీళ్ళు చేసుకుంటున్న అరేంజ్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ స్టేజెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్యారిస్ ఒలింపిక్స్ అనేది జూలైలో జరగబోతున్నాయి. సో వాటన్నిటికీ ప్రిపరేషన్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. సూపర్ కదా. ఇది ఇంకో రకమైన స్టోన్ తోటి, ఇంకో రకమైన స్ట్రక్చర్ తోటి మొత్తం అన్ని బ్రిడ్జెస్ కానీ ఒక్కొక్క బ్రిడ్జ్ ఒక్కో షేప్ లో, ఒక్కో టైప్ లో కట్టడం జరిగింది. సూపర్ ఉంది. ఇప్పుడు బోట్ యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్తుంది. మొత్తం అంతా చూపించేసింది. సో ఈ వాటర్ అనేది, ఈ నది అనేది డైరెక్ట్ ఇంగ్లీష్ ఛానల్లో కలిసి అక్కడ నుంచి డైరెక్ట్ యూకే దాకా వెళ్ళిపోతుంది అనమాట. కానీ మనం ఈ నదిలో ఇంతవరకే మన ట్రిప్ అనమాట. సో ఈ ట్రిప్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఐఫిల్ టవర్ అనేది అప్రోచ్ అవుతుంది. సో అక్కడ మీరు ఇంకొక బోట్ చూసుకోవచ్చు. బోట్లో గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో జనాలు ఎంతమంది వస్తున్నారు అనేది. హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్. మన ఈ బోట్లన్నీ ఐఫిల్ టవర్ ఎదురుగానే మొదలవుతాయి. సో మనం స్టార్టింగ్ డెస్టినేషన్ పాయింట్కి చేరుకోబోతున్నాం. ఇది ఐఫిల్ టవర్ యొక్క బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ అనేది చూస్తుంటే ఏదో తుప్పు పట్టిన ఇనప కడ్డీలా ఉంది. చూస్తున్నారా ఆ తుప్పు పట్టిన ఇనప కడ్డీ అలా ఉంది. కానీ ఇట్స్ అ వరల్డ్ ఫేమస్ ఐఫిల్ టవర్. దాని À droite, voici la statue du Zohar. Imaginez-vous, en 1910, pendant la Grande Crue,
L'eau lui est montée juste. ఫైనల్ డెస్టినేషన్కి చాలా చేరువకు వచ్చేసాము. సో ఇలా ఒక గంట సేపు మా బోటు షికార్ అనేది ప్యారిస్లో ముగించేసుకుంటున్నాము. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఐఫిల్ టవర్ దగ్గర ఉన్నా. సో ఐఫిల్ టవర్ దగ్గర ఈ పర్టికులర్ స్పాట్లో మనకి కంప్లీట్ వ్యూ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ నిల్చున్నా. సో నైట్ 9 o'clock ఇక్కడ లైటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడిప్పుడే ఇంకా చీకటి అవ్వబోతుంది, ఇంకా పూర్తిగా చీకటి అవ్వలేదు, అయినా కూడా 9 o'clock స్టార్ట్ చేస్తారు అనమాట. అండ్ ఎవ్రీ 1 hourకి ఒకసారి 10 o'clock, 11 o'clock, 12 o'clock 5 minutes పాటు ఫ్లికరింగ్ అనేది ఎల్ఈడి ఫ్లికరింగ్ అనేది జరుగుతుంది. ఆ ఫ్లికరింగ్ అనేది మనం చూసుకోవచ్చు. అంటే ఇంకొక 45 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 9:15 అవుతుంది. 45 minutes వెయిట్ చేస్తే మనకి ఫ్లికరింగ్ అనేది కనిపిస్తుంది. సో ఐఫిల్ టవర్ ఇది మనకి యాక్చువల్గా స్టార్ట్ అయింది 1889లో. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అయిన 100 years సందర్భంగా ఇక్కడ ఐఫిల్ టవర్ అనేది కట్టడం జరిగింది. ఇది 3 levels లో ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో ఓన్లీ రెస్టారెంట్స్ ఉంటాయి. థర్డ్ లెవెల్లో ఆల్మోస్ట్ 900 feet అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్. సో 300 meters అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్. అక్కడ మనకి అబ్జర్వేటరీ డెక్ అనేది ఉంది. ఓవరాల్గా ఇది కట్టిన అతని పేరు ఐఫిల్. సో అతని పేరుతోనే ఐఫిల్ టవర్ అనేది పిలవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాన్-మేడ్ స్ట్రక్చర్స్. సో ఇది 1889లో కట్టిన తర్వాత దాదాపు 52 years పాటు ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రక్చర్గా ఉండేది. కాకపోతే 1950లో ఎప్పుడైతే దీన్ని మించి వేరే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఇది దీనికంటే హైట్ ఇంకా పెద్దగా ఉన్న టవర్స్ అనేది కట్టడం జరిగింది. కాకపోతే దాదాపు 51-52 years పాటు ప్రపంచంలోనే మొట్టమొదటి 200 meters, మొట్టమొదటి 300 meters స్ట్రక్చర్స్ అనమాట. సో అలాంటి సూపర్ స్ట్రక్చర్తో ఇక్కడ కట్టడం జరిగింది. ఇట్ ఈస్ వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఎంత సూపర్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ రోజు ఏంటంటే ఓన్లీ నైట్ ఎఫెక్ట్. నైట్లో మీకు చూపిస్తున్నా. రేపు దీంట్లో 3rd levelకి వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ 900 feet అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ వెళ్ళి, అది హైయెస్ట్ అబ్జర్వేటరీ డెక్, అక్కడికి వెళ్ళి మనం దాన్ని చూసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నైట్ ఎఫెక్ట్లో లైటింగ్స్తో సూపర్గా ఉంది. డే టైంలో మాత్రం అదేదో ఒక ఇనుప కడ్డీలాగా అనిపించింది నాకు ఎక్కువ నచ్చలా. అది అందులోనూ వెనక వైపు, ముందడి వైపు మాత్రం సూపర్గా ఉంది. సో ఇక్కడ రివర్ ఒడ్డులో కట్టారనమాట. సూపర్గా ఉంది. సో ఇది మీరు చూసుకోవచ్చు. నైట్ 10 o'clock అంటే ఇంకొక 40 minutes తర్వాత మనకి ఫ్లికరింగ్ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు వర్షం పడుతుంది యాక్చువల్గా. సో ఇట్స్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్ వెదర్ అనేది ఉంటుంది మనకి ప్యారిస్లో. సో పొద్దున్న నుంచి మనకి పొద్దున ఎండ, తర్వాత రాత్రి వేళ చలి, వర్షం అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సో వర్షంలో తడుస్తూనే మీకు చూపిస్తున్నా, ఎందుకంటే ఈ పర్టికులర్ సీన్ అనేది మిస్ చేయొద్దు అనిపించింది. సో రేపు మార్నింగ్ డే ఎఫెక్ట్లో కాబట్టి నైట్ ఎఫెక్ట్ ఇప్పుడే చూసుకోవాలి. సో నైట్ 10 o'clock మీకు అది కూడా చూపిస్తాను. మనల్ని మంచు ఆపలేదు, ఇప్పుడు వర్షం కూడా మనల్ని ఆపలేదు. సో వీడియో తీయకుండా మనల్ని ఆపలేదు. సో గొడుగు పెట్టుకొని వీడియోస్ తీస్తున్నా. సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం బెటర్ వ్యూ ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. మీకు మొత్తం కంప్లీట్ వ్యూ అనేది చూపిస్తాను. సో ఖచ్చితంగా నా ఛానల్లో మీకు బెస్ట్ వ్యూ ఆఫ్ ఐఫిల్ టవర్ అనేది చూపిస్తాను. అర్మేనియాలో ఉన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ -25, -26 degrees టెంపరేచర్లో మంచు మనల్ని ఆపలేకపోయింది. ఇప్పుడు విపరీతమైన కోల్డ్ అండ్ వర్షం ఉంది. ఇది కూడా నన్ను ఆపట్లేదు. సో ఖచ్చితంగా బెస్ట్ పాసిబుల్ వ్యూ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మీకు ఐఫిల్ టవర్ని, ఆ ఫ్లికరింగ్ని చూపిస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి అందరికీ సో వాళ్ళకి బెస్ట్ పాసిబుల్ వ్యూ అనేది నేను ఇవ్వదలుచుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అటు వర్షం, ఇటు ఉరుములు, అటు మెరుపులు, వీటన్నిటి మధ్యలో దగదగ మెరుస్తున్న ఐఫిల్ టవర్. సో లైటింగ్ అనేది కంప్లీట్ ఎఫెక్ట్ తీసుకుంది, పూర్తి ఎఫెక్ట్ తీసుకుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, సూపర్గా ఉంది. బాగా వర్షం పడుతుంది కాబట్టి మా వాళ్ళందరూ, మా టూర్లో ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతానికి బ్రేక్ తీసుకున్నారు. వాళ్ళందరూ బస్సులోనే ఉన్నారు. కానీ నేను మాత్రం మీకు ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అనేది తీయడం జరిగింది. మీరు చూసుకుంటే ఉరుములు, మెరుపులు కూడా కనిపిస్తున్నాయి మన బ్యాక్గ్రౌండ్లో. సూపర్, చాలా బాగుంది. ఈ టైంలో ఈ లైటింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఐఫిల్ టవర్, దగదగ మెరిసిపోతున్న ఐఫిల్ టవర్. రాత్రివేళ ప్రతిరోజు దగదగ మెరుస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఇక్కడ ఉరుములు, మెరుపులు, వర్షం, మబ్బులు, సో వీటన్నిటి మధ్యలో ఇంకా బ్యూటిఫుల్గా, ఇంకా చాలా అందంగా ఉంది. సో ఈ విజువల్స్ అనేది ఎక్స్క్లూజివ్గా మీకోసం నేను తీయడం జరిగింది. తీస్తూ మీకు ఇది చూపిస్తున్నాను. ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ ఫ్లికరింగ్ అనేది కూడా జరుగుతుంది నైట్ టైము. ఎవ్రీ డే రోజుకు 3 సార్లు నైట్ ఫ్లికరింగ్ అనేది చేస్తారు. సో ఆ లైట్ ఫ్లికరింగ్ అనేది ఇంకో 10 నిమిషాల్లో జరగబోతుంది. దాన్ని కూడా క్యాప్చర్ చేసి బ్యూటిఫుల్గా ఉంటుందంట. అది కూడా మీకు చూపిస్తాను. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్.
నాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి. మామూలుగా అయితే ఈ రోడ్ల పైన ఇంచు స్థలం లేకుండా అందరూ జనాలతో నిండిపోవాలి, కానీ వర్షం పడుతూ ఉండడం వల్ల ఎవ్వరూ లేరు. సో హార్డ్లీ ఒకరిద్దరు ఉన్నారు. ఫ్రెండ్స్, నైట్ 10 అయిపోయింది, ఫ్లికరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎల్ఈడి లైట్ ఫ్లికరింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇవి ఎక్స్క్లూజివ్ విజువల్స్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం, ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎప్పుడు చూసుండరు ఇలాంటి విజువల్స్ అనేది. ఎందుకంటే మామూలుగా ఫ్లికరింగ్ అనేది ఎవ్రీడే అవుతుంది, కానీ వర్షం కురుస్తూ ఉరుములు మెరుపుల మధ్య ఈ ఫ్లికరింగ్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ పర్టికులర్ విజువల్ కోసమే నేను ఇప్పటిదాకా వెయిట్ చేశాను, వర్షంలో తడుస్తూ కూడా. సూపర్బ్గా ఉంది, అల్టిమేట్ ఉంది, బ్యూటిఫుల్ కదా. అసలు ఫ్లికరింగ్తో అల్టిమేట్. మామూలుగానే ఆల్రెడీ చాలా బాగుందని అంటే ఈ ఫ్లికరింగ్తో ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇది 1 అవర్కి ఒకసారి ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచుతారనమాట. ఈ ఫ్లికరింగ్ అనేది ఓపెన్ టు పబ్లిక్, కానీ వర్షం ఉరుముల మెరుపుల మధ్యలో సూపర్, చాలా బాగుంది. అయిపోయింది. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్లికరింగ్ చేస్తారనమాట ఎల్ఈడి లైట్స్ అనేది. చాలా బాగుంది కదా. ఆ విజువల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నా. రేపు దీంట్లో మనకి లెవెల్ 3లోకి వెళ్ళి అక్కడ ఓవర్ ద టాప్ నుంచి మనము సిటీని చూసుకోవచ్చు. ఓకేనా? ఇంతటితో ఈ వీడియోని పూర్తి చేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ నౌ. టేక్ కేర్. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. బాయ్.